సో తిరుపతిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతా ఉంది. సో అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దాంతోపాటు ఏదైతే 7 కొండలుగా మనము భావించేటువంటి అతి పవిత్రమైనటువంటి తిరుమలలో ఒక అన్య మతస్థుడు, ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తను వచ్చి ఒక క్యాబ్ డ్రైవర్ రూపంలో వచ్చి పైన నమాజ్ చేసుకోవాలని చెప్పేసి వేరే వాళ్ళకి అడగడం జరిగింది. ఎక్కడ నమాజ్ చేసుకోవాలంటే ఆయన ఎవరు స్పందించకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ఏరియాలో తను నమాజ్ చేయడం జరిగిందని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సో ఇదే అంశంపై ఏదైతే రాజాసింగ్ గారు కూడా ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టడం జరిగింది. సో దాంట్లో క్లియర్ కట్గా తను మాట్లాడినటువంటి మాటలు, ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, అంటే గతంలో తిరుమల తిరుపతి గురించి చాలామంది ఎవరైతే మనకి గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా వరకు కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అతి పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు గురించి చాలామందికి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దాంతోపాటు ఇండియాతో పాటు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతూ ఉంటారు. స్వామివారు లడ్డు కోసం అయితే దేశాలు దాటి తిరుమలకు చేరుకొని ఆ లడ్డుని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు చాలామంది భక్తులు. కాకపోతే అలాంటి ఏదైతే లడ్డు విషయంలో కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగింది. సో దాంట్లో కలుపుతున్నటువంటి నెయ్యి రూపంలో ఏవైతే వివిధ జంతువులకు సంబంధించినటువంటి జంతువుల కలబారాల నుంచి తీసినటువంటి కొవ్వు తీసి ఆ లడ్డు చేశారు అని చెప్పేసి కూడా మనకు గతంలో చాలా న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది. దానిపైన టీటీడీ బోర్డు కూడా ఎస్ ఇది జరిగింది అని చెప్పేసి మనకైతే ఒక విషయం అయితే తెలుసు. సో దీని తర్వాత అంటే ప్రతిసారి కూడా తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది అనే దానిపైన చాలా వరకు కూడా తను చాలా అగ్రెసివ్ కూడా కావడం జరిగింది. సో ఎవరైతే పాస్టర్లు అనే ఒక పేరు పెట్టుకొని కూడా చాలామంది ఆ తిరుమల కొండ పైనకు వచ్చి ఏవైతే అక్కడ మత ప్రచారం చేయడం కావచ్చు, దాంతోపాటు ఒక పాస్టర్ అయితే ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ శిలా విగ్రహం, స్వామివారి శిలా విగ్రహం అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు కొలిచేటువంటి ఆ సిలువను కూడా అక్కడ ప్రతిష్ఠిస్తామని చెప్పేసి గతంలో కారు కూతలు కూడా కోయడం జరిగింది. మరి వాళ్ళపైన ఎలాంటి సెక్షన్లో కేసులు నమోదు చేశారు అనే దానిపైన చాలామంది హిందూ సోదరులు అయితే చాలామంది ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ఎవరైతే ఈ వీడియో వైరల్ అవుతా ఉందో, ఎవరైతే ఆ ముస్లిం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి తను అక్కడే అంటే గుట్ట పైన ఏవైతే ఆ కొండపైన ఎందుకు నమాజ్ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఇంకా వేరే ప్రదేశాలు లేవా అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్లు కూడా పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే ఇక్కడ ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల నిర్లక్ష్యం అనేది ఎంత క్లియర్ కట్గా కనిపిస్తుందో అనేది మీకు చూసే అర్థమవుతుంది. సో ఏదైతే అలిపిరి, సో తిరుపతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అలిపిరి దగ్గర మనకి విజిలెన్స్ అధికారులు ఉంటా ఉంటారు. సో అక్కడ ఆ చెక్ పోస్ట్ దాటాలంటే అక్కడ ఏ విఐపి వెహికల్ అయినా కూడా ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఆ విజిలెన్స్ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు బండి దిగాల్సిందే. బండిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ని అక్కడ స్కాన్ చేసిన తర్వాతనే వాళ్ళు పంపించే పరిస్థితి ఉంటుందండి. మరి ఈ క్యాండిడేట్ క్యాబ్ రూపంలో వచ్చి ఆయన ఎట్లా పోయినాడు, అసలు ఎవరిచ్చారు పర్మిషన్, పైన ఎవరిచ్చారు ఈ నమాజ్ చేయండి అని చెప్పేసి, అసలు ఎవరు చెప్తే ఎందుకు వేసిండినా అని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో రాజాసింగ్ గారు చాలా వరకు కూడా ఏదైతే అక్కడ వస్తున్నటువంటి భక్తుల రూపంలో వస్తున్నటువంటి అంటే నార్మల్గా వివిధ ప్రాంతాల నుంచి వెహికల్స్ తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటారండి, లేకపోతే క్యాబ్ రూపంలో ఎవరైతే కొండ పైకి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అక్కడ విజిలెన్స్ అధికారులు దీన్ని గట్టిగా తీసుకోవాలా, చాలా స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే క్యాబ్ డ్రైవర్గా వస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఆ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఐడి కార్డ్ని మీరు పరీక్షించిన తర్వాత అతను క్రిస్టియన్ అయితే, దాంతోపాటు ఆయన ముస్లిం అయితే ఆయనని లోపలికి అనుమతించకండి అని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అయితే క్లియర్ కట్గా సెల్ఫీ వీడియోలో పెట్టిన పరిస్థితి ఉంది. సో దీనిపైన చాలామంది హిందువులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సనాతన హిందూ ధర్మంలో ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దాంట్లోనే ఇంకొక అదే వీడియోలో ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది. సో అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ టీటీడీ బోర్డులో ఉన్నటువంటి అంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర రికమెండేషన్ తీసుకొని అన్య మతస్థులు ఎవరైతే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్
తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా కేటగిరీలో చాలామంది వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. సో వాళ్ళందరినీ కూడా తొలగించి వాళ్ళ ప్లేస్లో హిందువులని దాంట్లో రిక్రూట్ చేసే మాత్రం ఖచ్చితంగా మన సనాతన ధర్మాన్ని, దాంతోపాటు మన తిరుమలని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పేసి చాలామంది హిందూ సోదరులు కొడుతూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే రాజాసింగ్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. సో ఎవరైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ ఉద్యోగం నుంచి తొలగించి వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్లేస్లో మన హిందువులని రిక్రూట్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి మత ప్రచారాలు కావచ్చు, లేకపోతే హిందువుల మనోభావాలతోని ఆడుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కాషన్ లాగా అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో క్లియర్ కట్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఫైనల్గా ఎవరైతే ఈ నమాజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయండి, అతన్ని మీరు జల్లడబట్టండి, పట్టిన తర్వాత ఆయన జైలు వేయండి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అయితే పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదొక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం, ఇది ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం కాబట్టి దీనిపైన చాలామంది ఇవాళ విషం చల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. సో దీంట్లో ఇంకొక క్లియర్ కట్గా మనకి పోలీస్ అధికారులు కావచ్చు, దాంతోపాటు ఎన్ఐఏ కూడా క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పహల్గామ్ దుర్ఘటన తర్వాత ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యాక్టివ్గా ఉన్న తర్వాత ఎవరైతే ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో కూడా మకం వేసుకొని ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఈసారి బ్రహ్మోత్సవాలలో కూడా ఖచ్చితంగా రక్తపాతాన్ని పారిస్తామని చెప్పేసి కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. దానిపైన కూడా చాలామంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనకి రాజకీయ నాయకులు కూడా ఇవాళ పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ అపశృతిని మాత్రం ఖచ్చితంగా ఖండించాలా. ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన ఖచ్చితంగా తగు సెక్షన్ల పైన కేసు నమోదు చేసి జైలుకి తరలించాలా అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కోరుతున్న పరిస్థితి.